నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. ఇక పార్టీకి ప్రభుత్వానికి ఎవరైనా నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పాలనలో ఎవరైనా గాడి తప్పితే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎవరైనా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటే వారి ఇష్టమన్నారు. అందరి పనితీరు వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు సమాచారం తెప్పిస్తున్నానని చెప్పారు. గాడి తప్పిన నేతలను ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఒకరిద్దరి కోసం పార్టీ ప్రభుత్వ ప్రయోజనాలను పణంగా పెట్టలేనన్నారు. త్వరలోనే ప్రతి ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తారని, వారి పనితీరుపై నివేదికలు త్వరలో వ్యక్తిగతంగా అందజేస్తామని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పనిచేసిన వారికి గుర్తింపు, మెరుగైన అవకాశాలుంటాయని చెబుతూ పనిచేయని వారి విషయంలో 1995 నాటి విధానం అమలు చేస్తానని తెలిపారు సీఎం. ఇక మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, ప్రజలు శాశ్వతంగా కూటమి ప్రభుత్వంతో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నట్లు వెల్లడించారు. ఏ ఒక్కరి చర్యల వల్ల అయినా వ్యవస్థకు నష్టం జరుగుతుందంటే అంగీకరించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులుగా విమర్శలు, వివాదాలు, ఆరోపణలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో పరిపాలనలో తప్పులు, అధికారుల తీరు వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు సీఎం. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల 12న 175 నియోజకవర్గాల్లోని విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని సీఎం సూచించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అమరావతిలో మంత్రులు, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏడాదిలో స్పష్టమైన మార్పు చూపించామన్నారు. వైసీపీ ప్రభుత్వ విధ్వంసక పాలన వల్ల ప్రజలు భయంకర పరిస్థితుల్ని చూశారని గుర్తు చేశారు. రాష్ట్రం పేరు వింటేనే పెట్టుబడిదారులు పారిపోయే దుస్థితి వైసీపీ కల్పించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఈ నెల 21న విశాఖలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పార్టీ శ్రేణులు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో 5 లక్షల మందితో యోగా డే నిర్వహిస్తున్నామని, అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమం జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రైట్గా చంద్రబాబు ప్రతి నెల కూడా సర్వే రిపోర్ట్లు తీసుకొచ్చి దీనికి సంబంధించి తెప్పించి వారి పనితీరుకు సంబంధించి కూడా వారికి నేరుగా రిపోర్ట్లు అందించేటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. గత పాలనలో ప్రజలు అనుభవించినటువంటి కష్టాలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అందరూ మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. రోడ్ల విషయంలో కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల విషయంలో కావచ్చు అనేటువంటి మాట అయితే ఆయన చెప్తున్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదనేటువంటి ఒక స్వీట్, సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు. చూద్దాం ఎలా ఉండబోతోంది ఏంటనేది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి శరత్ చౌదరి గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శరత్ చౌదరి గారు నమస్తే. నమస్కారం మురళి గారు. అధిష్టానం నోట 2 సార్లు వచ్చినటువంటి ఆ మాట నిజంగానే చంద్రబాబు కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు అంటారా, ఉన్నటువంటి పాత ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ పనితీరు వల్లే చంద్రబాబు దగ్గర మనకు ఎలాగో ఆ స్థాయిలో ఒక రకమైనటువంటి చనువు ఉంది కదా, వారే చూసుకుంటారు అనేటువంటి ఒక నిర్లక్ష్యం కూడా నేతల్లో కనిపిస్తోంది అనేటువంటి మాట. ఆయా నియోజకవర్గాల్లో అధికారులు పరుగులు పెడుతున్నప్పటికీ కూడా నాయకుల నుంచి ఆ స్థాయిలో, ఎమ్మెల్యేల నుంచి ఆ స్థాయిలో రానటువంటి రెస్పాన్స్, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని నేరుగా మీ రిపోర్ట్ కార్డు మీకే ఇచ్చేస్తాను అనేటువంటి చెప్పినటువంటి మాట. పార్టీ కోసం, ఒకరిద్దరి కోసం పార్టీని పణంగా పెట్టేటువంటి పరిస్థితులు లేవనేటువంటి సీరియస్, స్ట్రైట్, స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏంటి, ఎలా చూడాలి దీన్ని? మురళి గారు, ముందుగా మీకు, మస్తాన్ గారికి ఇద్దరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇప్పుడు పార్టీ కూటమి ప్రభుత్వం అనేది అధికారంలో ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్కువ బాధ్యత తోటి వ్యవహరించాలి అని అనేది చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎవరైనా కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న నియోజకవర్గం పనులు కావచ్చు, లేదు అని అంటే అక్కడ ఉన్న క్యాడర్ కి సంబంధించి ఏమన్నా సమస్యలు కావచ్చు, ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఏంటంటే మీరు అన్నట్లుగా ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో దగ్గర 60% మంది ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు, ఎమ్మెల్యేలు, యువకులు ఎక్కువ ఇప్పటి వరకు ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళలో కొంతమందికి అవగాహన రాహిత్యం కావచ్చు, లేదు అని అంటే కలివిటితనం కావచ్చు, లేదు అని అంటే అక్కడ సమన్వయ లోపాలు కావచ్చు, కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతి 6 నెలలకు ఒకసారి
తనకి ఒక రిపోర్ట్ కార్డు తెచ్చుకోవడం, మంత్రులు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి, ప్రజల దగ్గర మనకున్న పరపతి ఏ విధంగా ఉంది, ప్రభుత్వం మీద ఏమన్నా నెగిటివిటీ ఉందా లేదా అందరూ పాజిటివ్ గా ఉన్నారు, ఏదన్నా ఎమ్మెల్యేల మీద ఏమన్నా వ్యతిరేకత ఉందా అనేది ప్రతిదీ తెప్పించుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారికి 95 నుంచి ఉన్న అలవాటు. అందులో భాగంగా ఇప్పుడు గత 6 నెలల వెనక ఒకసారి ఆల్రెడీ తెప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తెప్పించుకొని కొంతమంది ఎవరైతే అందుబాటులో లేరు అని అనిపిస్తుందో వాళ్ళందరూ ఒక 32 మందిని ఐడెంటిఫై చేయగలిగారు. అందులో వాళ్ళకి క్లియర్ గా మీకు ఇండివిజువల్ గా కూడా 1-on-1 ముఖానికి తొందరలో చేస్తాను. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రం 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు అంటే గతంలో అధికారంలోకి రాగానే ఇమీడియట్ గా అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇదే మాట, అధికారుల్లో ఎటువంటి అలసత్వం ఉండకూడదు అనేటువంటి మాట అయితే చెప్పారు. కానీ ఈసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకే నేరుగా ఇచ్చేటువంటి వార్నింగ్, 175 నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు చేయాలి అంటూనే అదే రోజు సాయంత్రం మీకు రిపోర్ట్ కార్డు ఇస్తాను అనేటువంటి ఒక మాట చెప్పారు అని అంటే ఎవరెవరిని పరిగణలోకి తీసుకున్నారు, ఎవరెవరికి సంబంధించి వచ్చింది ఆ రిపోర్ట్ అని అంటే మీ దగ్గర ఏమైనా దానికి సంబంధించి ఉందా? సార్ అందరూ కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, ఒక 4-5 పాత వాళ్ళు ఉన్నారు, ఒక 25 మంది, ఒక 25 నుంచి 27 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ చంద్రబాబు అలా చెప్పారు అని అంటే ఎస్ మీరన్న ఆ లెక్క 25 మంది కావచ్చు, లేకపోతే ఒక 30 మంది కావచ్చు, ఓవరాల్ గా తీసుకుందాం. అంటే ఆయా నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో ఇలానే గానీ కొనసాగితే ఆ సీట్లను మనం వదులుకోవాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ బాబులో కనపడింది అనేటువంటి ఒక మాట, అలా చూడొచ్చంటారు? అది అట్లేం లేదు సార్, అట్లేం లేదండి. ఇప్పుడు మీరు ఇందాక ఒక ఓపెనింగ్ రిమార్క్ లో చెప్పారు 95 నాటి సీఎం అనే వ్యక్తిని చూస్తారు అని అధికారుల్లోకి చెప్పిన తర్వాత అధికారుల్లో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసింది, ఏ విధంగా అధికారులందరూ ఊడిగం చేశారు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కావచ్చు అనేది చూసిన తర్వాత ఇప్పుడు అందరూ అధికారులు ఒక గాడిలోకి పడి వాళ్ళ రూల్ బుక్ ప్రకారం పనిచేయడం అనేది స్టార్ట్ చేసుకున్న తర్వాత ఎమ్మెల్యేలు అందుబాటు కూడా అంతే అవసరం అన్నమాట. ఇప్పుడు నియోజకవర్గంలో ఏదైనా మనకున్న సంక్షేమ పథకాలు కావచ్చు, లేదు అని అంటే ఏమైనా స్కూళ్ళకు సంబంధించి కావచ్చు, విద్యకి, వైద్యానికి, వీటన్నిటికీ కూడా వాళ్ళు అందుబాటులో ఉండి అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏమేమి జరుగుతాయి అనేది తెలుసుకోవడంలో కొంచెం కొనుక్బాటుగా ఉన్నారు అనేది దాని సారాంశం. కానీ ఎక్కడో కూడా 30 మంది, ఇంకోటి ఏంటంటే 30 మంది ఒక టీడీపీకి సంబంధించిన వాళ్ళనే కాదు, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరితోటి కలిపి ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకి మీరు ఇంకొంచెం మెరుగ్గా పనిచేస్తే ప్రజల్లోకి కూడా మనం ఏం చేస్తున్నాము, ఈ 1 year ఏం చేయగలిగాము, ఎంత విధ్వంసం జరిగింది, వాటి అన్నిటినీ ఒక్కొక్కటి మనం ఏ విధంగా ఛేదిస్తూ ముందుకు వెళ్తున్నాము, ఏ విధంగా పారిశ్రామికవేత్తల్లో ఉన్న ఒక నెగిటివిటీని మనం పాజిటివ్ గా టర్న్ చేసి వాళ్ళందరినీ రాష్ట్రం వైపు ఏ విధంగా తీసుకొని రాగలుగుతున్నాము, ఇవన్నీ మీరు చెప్పడంలో కొంచెం విఫలం అవుతున్నారు. సో దాన్ని కొంచెం కేర్ తీసుకొని ప్రతి నియోజకవర్గంలో లేదా ప్రతి గ్రామంలో మనం ఎంత మంచి చేయగలుగుతున్నాం అనేది అందరికీ క్లియర్ గా వివరించండి. దాంతో పాటుగా మీరు ఈ విజయోత్సవ ర్యాలీ అనేది 12వ తారీఖున ఘనంగా మనం, ఎందుకంటే బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు, ఆ మ్యాండేట్ కి తగ్గట్లుగా మనం పని చేశాము, చేయబోతున్నాము అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఆ రోజు మంచిగా మార్పు. చంద్రబాబు మాటలతో మీరు ఏదైతే చెప్పారో కొంతమంది ఉన్నారు నేతలు, సీనియర్లు ఒక 4-5, కొత్త వారు ఒక 25 మంది వరకు, వారిలో మార్పు వచ్చి నియోజకవర్గ సమస్యల పరిష్కారం అయితే అంతే చాలు అనుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది. రైట్, ఇక మస్తానరావు గారు ఉన్నారు, విశ్లేషకులు. మస్తానరావు గారు నమస్తే. నమస్తే మురళి గారు. బాబు వార్నింగ్ కి సంబంధించి నిజంగా కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతోంది ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటి మాటకు సంబంధించి శరత్ చౌదరి గారు ఏదైతే చెప్పారో మొత్తం మీద ఓవరాల్ ఒక 30 నియోజకవర్గాలు వేస్తున్నాం, అక్కడ 30 నియోజకవర్గాల్లో పరిపాలన పడకేసింది అనేటువంటి రకరకాల విమర్శల నేపథ్యంలోనే చంద్రబాబు క్లియర్ కట్ రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాత ఒక స్వీట్ అండ్ సీరియస్ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు ఆయన అనేటువంటి ఒక మాట. ఏంటి బాబు వార్నింగ్ ని ఎలా చూడాలంటారు? నిజంగానే ఒక 25 నుంచి 30 వరకు మెంబర్స్, అంటే ఆ నియోజకవర్గాల్లో పరిపాలన గాడి తప్పింది, సరిగ్గా లేదు అనేటువంటి ఒక రిపోర్ట్స్ ఆయన దగ్గర ఉన్నాయి అని అంటే ఏంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు అసలు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐన్ఎస్ ప్రేక్షకులకు, శరత్ చౌదరి గారికి, మీకు కూడా. చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కార్ అంటే 3 పార్టీల కలయికతో ఏర్పడి అందరూ కూడా ప్రభుత్వంలో ఉన్న పరిస్థితుల్లో సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి
చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే ఆర్థిక విధ్వంసం జరిగింది, పరిపాలన గాడి తప్పింది, అవినీతి పెచ్చరిల్లిపోయింది. ఇవన్నీ కూడా సర్దిద్దుకుంటూ మనము ఇచ్చిన హామీలని అమలు చేసుకుంటూ ముందుకు పోవాల్సిన తరుణం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయకపోతే ప్రజల దగ్గర పరువు పోయే అవకాశాలు ఉన్నాయి, ప్రజల దగ్గర పలచనయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలతో మమేకం అవుతూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆయన ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితులు వేరు, మొన్న 23 వచ్చిన తర్వాత ఆ తర్వాత బలహీనపడిన క్రమంలో అతను జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సపోర్టు, లేదా ఆ తర్వాత బీజేపీతో ఏ పరిస్థితుల్లో వాళ్ళు పొత్తు పెట్టుకున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా గమనించిన పరిస్థితి. ఆయన ఇంకోటి మాట కూడా చెప్పారు, కేంద్రం ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి మనం కొద్దిగా ముందుకు వెళ్తున్నాం అనే మాట కూడా ఆయన స్ట్రెస్ చేసి చెప్పారు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఎందుకంటే 6 నెలల క్రితం చూసాం మనం కొంతమంది మీద శాండ్ కి సంబంధించి కానీ లిక్కర్ కి సంబంధించి కానీ ఎలిగేషన్స్ వస్తే ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి గనక వస్తే గనక ఇక ముందు ఉపేక్షించకూడదు అనేది ఆయన 6 నెలల క్రితమే ఒక వార్నింగ్ చేశారు. వాళ్ళందరి రిపోర్ట్లు వచ్చాయి, దానికి సంబంధించి కూడా వాళ్ళు పిలిచి కొంతమందిని హెచ్చరించడం కూడా జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇంకోటి కూడా ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే, ఒకటి కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటాం, మరొకటి వీటికి సంబంధించి కోర్టులు చేరుతున్నారు. అందుకని ఎన్నడూ లేని విధంగా నిన్న పల్లా శ్రీనివాసరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా సరే పార్టీలో చేర్చుకోవాలంటే అధిష్టానానికి ఇన్ఫర్మేషన్ ఉండాలి, అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఇక్కడ నుంచి లేవు అనేది చెప్పారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏమైందంటే లోకల్ గా కౌన్సిలర్లని, కార్పొరేటర్లని, అక్కడ మేయర్ పదవుల కోసమనో, డిప్యూటీ మేయర్ పదవుల కోసమనో, మున్సిపల్ చైర్మన్ పదవుల కోసమనో చేర్చుకునే పరిస్థితి ఉంది. సో వాళ్ళందరూ ఏ విధంగా వచ్చారు, రేపు రానున్న ఎన్నికల సందర్భంగా ఎలా మాట్లాడతారు, కూటమిలో ఉండి మళ్ళీ వాళ్ళు ఇక్కడ అధికారాన్ని ఉపయోగించి దుర్వినియోగం చేస్తూ శాంతి భద్రత సమస్యలు వస్తా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అలా వచ్చిన వాళ్ళు కొన్ని హత్యా ప్రయత్నాలని లేకపోతే అవినీతికి పాల్పడ్డాలని ఇవన్నీ చూస్తా ఉన్నది. అది కూటమి సర్కార్కి ఆపాదించబడుతుంది. అది తప్పదు కూడా, ఎందుకంటే వాళ్ళని చేర్చుకున్నప్పుడు అలాంటి శక్తులను కానీ అలాంటి వారిని చేర్చుకున్నప్పుడు వివాదాస్పద వ్యక్తులు కానీ అవినీతికి పాల్పడే వాళ్ళని కానీ చేర్చుకున్నప్పుడు దాన్ని బాధ్యత వహించాల్సింది కూడా తెలుగుదేశం పార్టీనే. సో ఇవన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు ఒక నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితుల్లో ఎక్కడో లోపం జరుగుతుంది అనేది కనిపెట్టారు కాబట్టి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో అంటే చంద్రబాబు విషయంలో ఒక పొలిటికల్ చేంజ్ ఓవర్ వచ్చింది అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే రియల్ పొలిటీషియన్ లాగా ఇప్పుడు ఆయన బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే రియల్ లీడర్ లాగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదు అని అంటే ఆయన ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటి ఒక ఆందోళన కూడా ఉంది కదా పార్టీలో. దాన్ని ఎలా చూడాలంటారు? ఉంది. అంటే అట్లా కదా, గతంలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ శక్తివంతంగా ఉండేది, బాగానే ఉండేది. కొంత 23 వచ్చినప్పుడు గతంలో చరిత్రలో ఎక్కడ విధంగా కొంత బలహీనపడిన మాట వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని సాధించుకోగలిగారు. కార్యకర్తల బలం వల్ల కావచ్చు, అందరి ఒక ప్రజా వ్యతిరేకత కావచ్చు ఆ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద, ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోకపోతే మళ్ళీ 2014లో ఆ విధంగా వచ్చారు. 19లో ఏమైంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అదే ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారు. ఇంకోటి కూడా ఏంటంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఉంది, అక్కడ వర్మ గారిని పిలిచి 2 సందర్భాలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలిగే విధంగా చేయించారు. కానీ ఆయన పదే చేస్తా ఉన్నారు. తొలిపూడి శ్రీనివాసరావు గారు క్రమశిక్షణ సంఘం ముందు అటెండ్ అయినప్పటికీ కూడా ఆయన మళ్ళీ అదే విధమైన రిపీట్ గా జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలు ఇప్పుడు బండా సత్యనారాయణ మూర్తి అక్కడ కూడా ఆయన ఓపెన్ గా చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఎమ్మెల్యే కాకపోయినా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని కొంత చికాకులు పెడుతున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. యనమల రామకృష్ణ గారు లెటర్ రాసిన పరిస్థితి కూడా, ఇలాంటివన్నీ కూడా కొంత పార్టీ అధినాయకత్వాన్ని సవాల్ చేసే విధంగా, లేదా పట్టు లేదా వీటి మీద ఎక్కడ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇంత 164 వచ్చి సర్వశక్తివంతంగా ఉన్నారు, కేంద్రంలో కూడా డిపెండెంట్ సర్కార్ ఉంది, అయినా కూడా ఎక్కడో సంథింగ్ లోపం జరుగుతుంది. వీళ్ళందరూ కొంత తోకజాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే, మంత్రివర్గంలో 17 మంది కొత్త వాళ్ళండి. తొలిసారిగా ఎమ్మెల్యేగా అయిన వాళ్ళలో 7 మంత్రులు తీసుకున్నారు. సో వీళ్ళందరినీ కూడా నిశ్చితంగా గమనిస్తూ వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ వాళ్ళు ప్రజలతో వెళ్తున్నారు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కాల్ ఇచ్చారు మన ఈ మధ్య, ప్రభుత్వం ప్రతిపక్షం పక్కన లేనిపోయిన అబండాలు వేస్తా ఉంది, దుష్ప్రచారం చేస్తా ఉన్నప్పుడు మీరందరూ కూడా వాటిని తిప్పికొట్టాలి, నియోజకవర్గ స్థాయిలో తిప్పికొట్టాలి, రాష్ట్ర స్థాయిలో తిప్పికొట్టాలి, జిల్లా స్థాయిలో తిప్పికొట్టాలంటే ఆ పిలుపుకి పెద్దగా స్పందన కనపడలేదు. ఒక పక్కన వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు
6 నెలల నుంచి డిలీట్ చేశారు ఆ పోరాటాలని, లేకపోతే శాంతి పద్ధతులని, లేకపోతే రాష్ట్ర పరిపాలన విధించాలని, ఫీజు పోరని, రైతు పోరని, నిన్న చూస్తే వెళ్ళిపోరు తినవని అట్లా వాళ్ళు కూడా వచ్చేస్తా ఉన్నారు. ఆయన కూడా చెప్పారు ఏంటి వాళ్ళు కొత్త రకం రాజకీయం చేస్తా ఉన్నారు, ప్రతి చిన్నదాన్ని ప్లేరప్ చేసి ప్రజల్లో కూటమి సర్కారు చురకనయ్యేలాగా, కూటమి సర్కారుకి దెబ్బతీసేలాగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. సో అవి కొంత లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన రేపు 12వ తారీఖు ఆయన ర్యాలీలు పెట్టాలన్నది అది కూడా రివ్యూ చేస్తున్నారు, ఎవరెవరు ఏ స్థాయిలో నిర్వహిస్తారు. కానీ చంద్రబాబు ఇచ్చినటువంటి వార్నింగ్ మాత్రం నేతలు కార్యకర్తలు అంటే ప్రజలకి కార్యకర్తలకు మీరు అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరూ అని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలకు వారు సూచించారంటే నిజంగా ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో బీటలు వారుతుంది, మనం ఏర్పరచుకున్నటువంటి సామ్రాజ్యానికి బీటలు వారుతుందని అయితే వారు గ్రహించుంటారు. చూద్దాం ఆ స్థాయిలో ఉంటుందా లేదా అనేది. ఎస్ శరత్ గారు, ఏంటి ప్రజలకు కార్యకర్తలకు పర్టికులర్గా అందుబాటులో ఉండాలి అని అన్నారు అని అంటే నియోజకవర్గాల్లో కొంతమంది అందుబాటులో ఉండట్లేదు అనేటువంటి రిపోర్ట్ ఏమైనా వారి దగ్గర ఉందా? మీకున్నటువంటి అప్డేట్ ఏంటది? సార్, ప్రజలకి అందుబాటులో ఉండాలి అని అంటే అక్కడ డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే ఇందాక మనం మస్తాన్ రావు గారు చెప్పినట్లుగా ఎక్కడా కూడా ఈ వైసీపీ చేసే విష ప్రచారాలు ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి కార్యకర్త మీద ఉంది. కార్యకర్తల్ని దూరం పెట్టుకోకండి, వాళ్ళే మన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కొండంత బలం అన్నమాట. సో అలాంటి కార్యకర్తలను విస్మరించకుండా అందరూ కలిసికట్టుగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళు చేసే విష ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ప్రజల్లోకి మనం ఏమి చేయగలుగుతున్నాము, ఏం చేస్తున్నాము అనేది విస్తృతంగా తీసుకెళ్ళండి అనేది అందులో ఉన్న ఇది సార్. అలాగే అతి తక్కువ సమయంలో చంద్రబాబు నోటి వెంట 2 సార్లు వచ్చినటువంటి మాట మీ పనితీరును మెరుగుపరుచుకోండి అనేటువంటి మాట ఏంటి, దాన్ని ఎలా చూడాలంటారు? మహానాడులో కావచ్చు లేకపోతే ఇప్పుడు 1 year సందర్భంగా దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే సార్ ఇక్కడ మనకి 2 విషయాల కింద చూసుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పిన కంటెంట్ ని. ఒకటి ఏంటంటే అత్యధిక మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత పక్క పార్టీ వాళ్ళు వాళ్ళకి ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రాబ్లాన్ని కాపాడుకునేందుకు పార్టీలు మారి కొన్ని శిక్షల నుంచి కానీ ఇంకో దాని గురించి తప్పించుకునేటట్లుగా లేదా మేము సత్యంలో అనేది నిరూపించుకునే విధంగా కూటమి ప్రభుత్వం వైపు చూడటానికి ప్రయత్నించే మాట అనేది వాస్తవం. అందులో భాగంగా కొంతమంది ఇదివరకే పార్టీ మారిన వాళ్ళు ఇక్కడ లోపల ఉన్న నాయకులకు కావచ్చు, లేదు అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న క్యాడర్లకు కావచ్చు, ఇంటర్నల్ గా గొడవలు పెట్టేసి ఇక్కడ ఉన్న కార్యకర్తల్లో కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న నాయకత్వంలో కావచ్చు చీలికలు తీసుకొని రాగలుగుతున్నారు. వాటిని గమనించిన చంద్రబాబు నాయుడు గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి, ఏదో ఆషామాషిగా ఇంకొకరు వచ్చారు మన దగ్గరికి వేరే పార్టీ వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి మనం ఏదో సైలెంట్ గా ఉండాలి అనేది కాదు. అందరూ సమన్వయంతో ఏ విధంగా అయితే వెళ్తున్నారో అదే విధంగా అవతల వాళ్ళ మీద మీకు ఏ మాత్రం కొంచెం అనుమానం వచ్చినా లేక వాళ్ళు చేసే పనులు ఎక్కడైనా సరే పార్టీకి కావచ్చు, లేదు అని అంటే ప్రభుత్వానికి కావచ్చు అపకీర్తి తెచ్చేటట్లుగా ఉన్నాయి అని మీరు గ్రహిస్తే మాత్రం ఇమీడియట్ గా అధిష్టానం దృష్టికి తీసుకొని రండి. ఈ కోవర్ట్ ఆపరేషన్లు కొంతమంది చేస్తున్నారు అనేది అర్థమవుతుంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి అనేది. చంద్రబాబు మాట కూటమి ఎమ్మెల్యేలందరికీ వర్తిస్తుందా లేకపోతే ఓన్లీ టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే వర్తిస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎమ్మెల్యేలకు అందరికీ చెప్పారు ఆ మాట. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేనకు సంబంధించిన 21 ఎమ్మెల్యేలతోటి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అనేది క్లియర్ గా మళ్ళీ వివరించడం కూడా జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మీట్ అయ్యారు వాళ్ళ ఎమ్మెల్యేలతోటి మాట్లాడి క్లియర్ గా అక్కడ కూడా ఏం జరుగుతుంది ఏంటి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, దాని వల్ల పరిణామాలు ఏం జరుగుతాయి అనేది చూసుకొని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి విషయంలో కూడా కొద్దిగా ముందు వెనక అనే విషయం కూడా నిన్న మనం టీవీలో చూసాం. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక స్టాండ్ మీదకే రావాలి కూటమి ప్రభుత్వం అనేది, 3 పార్టీలు ఒకే స్టాండ్ మీదకి వచ్చి కలిసికట్టుగా ఒక డెసిషన్ మీద ఉందాము అనేది తీసుకున్నారు నిన్న డెసిషన్. అయితే ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కరితోటి ఈ 12వ తారీఖు తర్వాత వారి నుంచి కూటమిలో ఉన్న జనసేన బీజేపీ నుంచి ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయంటే
మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు గురించి మీరు ఎలా రిపోర్ట్ తెప్పించుకుంటారు అనేటువంటిది ఎక్కడో ఒక చిన్న గ్యాప్ సార్ వచ్చింది. ఇక్కడ ఒకరి పార్టీకి సంబంధించిన రిపోర్టు ఇంకొక పార్టీ వాళ్ళు తెప్పించుకున్నారు అని అనేది కాదు. ముఖ్యమంత్రి గారు ఉమ్, డైలీ రివ్యూ మీటింగ్స్ లో భాగంగా ఇంటెలిజెన్స్ నుంచి తనకి ప్రతి 6 నెలలకు ఒకసారి రిపోర్ట్ అనేది వస్తుంది. ఓకే. అది అక్కడ గవర్నెన్స్ లో భాగంగా అది వస్తుంది. అంతేగాని ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఓన్లీ తెలుగుదేశం పార్టీకో లేక జనసేన పార్టీకో లేదు అని అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. పాలన విషయానికి శరత్ గారు ఇక్కడ మాట్లాడాల్సింది పాలన విషయానికి, పార్టీలో తీసుకునేటువంటి నిర్ణయాలకి ఆదేశించడానికి, సూచించడానికి చాలా తేడా ఉంది కదా. ఇతర పార్టీల నేతల్ని ఆదేశించలేం, సూచిస్తాం గట్టిగా మాట్లాడితే. సూచించడమే జరుగుతుంది, సూచించడమే జరిగింది. ఇక్కడ ఆదేశించే పరిస్థితి ఏంటి అని అంటే 1-on-1 మీటింగ్ లో 12 తర్వాత కూర్చోబెట్టి మాట్లాడి ఆ రోజు ఆదేశించేది మా ఎమ్మెల్యేలతో ఉంటది. ఎవరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో. మిగిలిన వాళ్ళతో అయితే అందరితోటి రిపోర్ట్ అనేది ఇప్పటివరకు జనసేన నుంచి, బీజేపీ నుంచి సానుకూలంగానే ఉందా ఈ రిపోర్ట్ కు సంబంధించి? చంద్రబాబు ఈ రిపోర్ట్ తెప్పించుకొని మాట్లాడటంలో సబబే ఎక్కడా కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని ఉందండి. ఎందుకంటే ఇది ఆయన అంతటా ఆయన ఏదో వ్యక్తిగతంగా తెప్పించుకున్న రిపోర్ట్ కాదండి, గవర్నెన్స్ కి సంబంధించి తెప్పించుకున్న రిపోర్ట్ కాబట్టి ఇది పలానా మీ ఎమ్మెల్యేలు కూడా ఒక 2-3 ఉన్నారు, సో వాళ్ళందరినీ మీరు కొంచెం గైడ్ చేయండి, లేదు అని అంటే నేను గైడ్ చేసిన దాంట్లో అయినా ఫాలో అవ్వమని చెప్పండి అని వాళ్ళకి అండర్స్టాండింగ్ అయితే ఉంది. బాబు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, పురంధరేశ్వరి గారికి కావచ్చు, వీళ్ళందరికీ ఒక అండర్స్టాండింగ్ అనేది. ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది ఏంటండి, రాష్ట్రంలో ప్రతి ప్రజానికానికి మనం చేస్తున్న మంచి ఏంటి అనేది తెలియాలి, రాష్ట్ర ప్రభుత్వం గురించి అందరూ మంచిగా మాట్లాడుకోవాలి అనేది ఒకటే ఎండ్ ఎజెండా ఏదైనా కూడా. సో దానికి తగ్గట్లే 3 పార్టీలు కలిసే ముందుకెళ్తున్నాయి. మాట్లాడదాం. రైట్ మస్తాన్ గారు, చంద్రబాబు కామెంట్స్ కి సంబంధించి పొలిటికల్ గా చేంజ్ ఓవర్ వస్తుందా, పాలన పరంగా చేంజ్ ఓవర్ వస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? సార్ రెండు ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే 3 పార్టీలు సమన్వయంతో వెళ్తే అంత అవసరమో, ప్రభుత్వంలో జరిగే లోపాలు, ఇప్పుడు ఎన్ఎండి వాహనాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఇల్లు ఉండవచ్చు. కొంతమంది అది బాగానే ఉంటుందంటే భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. అదేవిధంగా వాళ్ళకి ఉచితంగా వాహనాలన్నీ కట్టబెడుతూ కూడా ఆ క్రెడిట్ ప్రభుత్వం తీసుకోలేకపోతుంది. సో ఇలాంటి అంశాలు కూడా చూసుకోకపోతే కింది స్థాయిలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా అది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీకి 151 వచ్చినప్పుడు కార్యకర్తలను విస్మరించేశారు. అక్కడ కార్యకర్తల తర్వాత ఎన్నికల్లో పనిచేయలేని పరిస్థితి. ఎమ్మెల్యేలు కలవాలంటే 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలోనే కలిశారనేది మంత్రులతో చాలా మంది చెప్పారు, ఎంపీలు కూడా చెప్పారు. ఆయన కర్నూలు ఎంపీ గారు అయితే చెప్పారు, నేను 3 సార్లు కలిశాను. సో అలాంటి అహంభావపూరితం అంటే వాళ్ళు అనుకున్నారు, మనం అంటాం కాదు, అది మనం అహంభావం లేదు. వాళ్ళ పార్టీ విధానంలో భాగంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కలవాలంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కార్యకర్తలు విస్మరించిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ దాని నుంచి కూడా గుణపాఠం తీసుకుంది కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేలతో ముఖాముఖి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎమ్మెల్యేలతో ముఖాముఖి అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గం నుంచి కోరికలు చిట్టాలు. ఒక ఇంపార్టెంట్ ప్రశ్న మస్తాన్ గారు, ఒక ఇంపార్టెంట్ ప్రశ్న. ఒక విశ్లేషకుడిగా అండ్ ఒక సామాన్య వ్యక్తిగా రాజకీయాల్ని పరిశీలిస్తున్నటువంటి ఒక కామన్ మ్యాన్ గా గత పాలనకి ప్రస్తుత పాలనకి, అంటే మీరు కొన్ని నియోజకవర్గాలు అక్కడక్కడ టీడీపీ వారు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది, ఆ స్థాయిలో ప్రజలు చీత్కరించుకునేటువంటి పరిస్థితిలో ఉందా, లేకపోతే ఎస్ గత ప్రభుత్వం కన్నా ప్రస్తుతం బానే ఉంది అనేటువంటి రీతిలో ఉందా పరిపాలన? 2 విధాలుగా చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఒకటి సార్, పరిపాలన అంటే ఇప్పుడు 151 కూడా ఎందుకు తిరస్కరించారు, ఆ స్థాయిలో ఎందుకు వ్యతిరేకత వాళ్ళ మీద వచ్చింది అంటే, ఒకటి అక్కడ ప్రధానమైన సమస్య శాంతి భద్రత సమస్య అనేది ఒకటి చూశారు. అవును. సో ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే పరిస్థితి, వాళ్ళ పార్టీ నిరసనలు తెలియజేసే పరిస్థితి ఉంది, డెమోక్రటిక్ గా వెళ్లే పరిస్థితి ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళు కొంతమందిని కేసులు పెడుతున్నారనేది ఆరోపణ చేస్తున్నప్పటికీ కూడా జగన్ గారు ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు, చాలా రిస్ట్రిక్టెడ్ గా ఉండేది. అలాగే సామాన్య ప్రజలకు కూడా ఓపెన్ గా మాట్లాడాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. సో ఆ పరిస్థితుల నుంచి చూస్తే ఇప్పుడు దానిలో బాగా మంచిగా ఉన్నట్టుగా అనుకుంటున్నారు వాళ్ళు. రెండోది ఏంటంటే పరిపాలన పరంగా చూసినప్పుడు రోడ్లు వేయటం కానీ, లేదంటే కొన్ని వేరే ఇప్పుడు విశాఖ విషయంలో కానీ, లేదా రైల్వే జోన్ విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, అమరావతి విషయంలో డబ్బులు తీసుకొచ్చారు, కొద్దిగా కేంద్రం కొద్దిగా కనికరిస్తుంది, అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది. అయితే ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ సూపర్ 6 హామీల్లో కనీసం 3 కనుక ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసేసి ఉంటే కనుక లాస్ట్ ఇయర్ కే
కొంత వ్యతిరేకత మూట కొట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ వ్యతిరేకత అంతా ఏంటి, ఒక చిన్న హామీ అయిన సిలిండర్ మాత్రమే ఒక సిలిండర్ ఇచ్చారనేది. అది ప్రధానమైనది ఏంటి, తల్లికి వందనం గాని రైతు భరోసా గాని ఇచ్చి ఉంటే కనుక ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ వ్యతిరేకత గురించి ప్రతిపక్షానికి ఆయుధం దొరికేది కాదు. అంటే ఇవి ప్రతి ఇంట్లో అండి రైతులు అంటే ఆ మాట ఎస్ మస్తాన్ గారు, ఆ మాట వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో వచ్చేటువంటి మాట ఏంటి అని అంటే ఆర్థిక పరమైనటువంటి ముఖ చిత్రాన్ని బయటకు తీసుకొస్తున్నారు. విధ్వంసం అయిపోయింది, మేము పునర్నిర్మిస్తూ తీసుకొని వస్తున్నాం కాబట్టి హామీల అమలుకు సంబంధించి కొంత జాప్యం జరిగింది, జరుగుతుంది అని కూడా వారు క్లియర్ కట్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం చంద్రబాబు ఇచ్చినటువంటి స్వీట్ స్ట్రైట్ వార్నింగ్ తో ఏ విధంగా ఉండబోతోంది, నిజంగా ఆ స్థాయిలో పనితీరు మెరుగవుతుందా, ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారా, పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల్ని కూడా నియోజకవర్గాలు పరిష్కరిస్తారనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ శరత్ గారు అండ్ మస్తాన్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.